వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు అనమాట అండి. మనకి ఎవరైనా సహోదరులు ఎదురుపడినప్పుడు హృదయపూర్వకంగా వందనాలు చెప్పమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మనకి ఇష్టమైన వారికి చెప్పి మనకి ఇష్టం లేని వారికి వందనాలు చెప్పకపోవడం వల్ల ఫలం ఏం కలుగుతుందని మనకి ఏంటి ప్రయోజనం ఏమీ ఉండదన్నమాట అండి. దేవుడి ప్రేమ స్వరూపు కనుక మనం కూడా అందరిలో ప్రేమ కలిగి అందరికీ కూడా వందనాలు చెప్పాలన్నమాట అండి. ఇలాగ మనం ఇష్టమై కొంతమందికి చెప్పి కొంతమందికి చెప్పట్లేదు అనుకోండి, అన్ని జనులు కూడా అలాగా చేస్తూ ఉంటారు కదండి. మన వందనాలు చెప్పడం వల్ల అన్ని జనుల్లో దేవుని కీర్తి పెరగాలన్నమాట అండి. దేవుని నామము ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట అండి. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. మనము అందరిలా ప్రేమ పెంచుకోవాలన్నమాట అండి. ఎవరి మీద కోపము పెంచుకోకూడదండి, ఎవరి మీద అసూయ పెంచుకోకూడదండి, ఎవరి మీద కక్షలు పెంచుకోకూడదనమాట అండి. దేవుడిచ్చిన మహావచన కృపను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనందరము కూడా ప్రేమ కలిగి జీవిందామండి. దేవుడిచ్చిన మహావచన కృపను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో చూస్తాడు అనమాట అండి. ఎవరిని చూసి కూడా మనము అసూయ అనేది పడకూడదనమాట అండి, అసూయ పెంచుకోకూడదండి, బాగా పెంచుకోకూడదనమాట అండి. ఇలాగా ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు కనుక మనందరము కూడా చక్కగా దేవుని ప్రేమ కలిగి అందరితో ఐకమత్యంగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామంటారా? చక్కగా అందరికీ హృదయపూర్వక వందనాలు చెప్పే యోగ్యతను సంపాదించుకుందామా? మనం వందనాలు చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి సంతోషించాలన్నమాట అండి. అంత ప్రేమతో మనము వందనాలు చెప్పాలన్నమాట అండి. దేవుడు కోరుకున్నట్లుగా మనందరము కూడా దేవుడు పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కనుక దేవుడు పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణంగా జీవించి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెప్పే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి? ఈ ఆలోచన ఇదేనండి. 100% కూడా మనం దేవుడి పిల్లలు కనుక దేవుని మాట విందాం, ఆయనకు అంగీకారంగా చేద్దాం, అందరికీ వందనాలు చెప్దామా? దేవుడి మాట విందామా? అయితే తల్లవంచండి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోత్రులు ప్రభా. బిడ్డలందరూ ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి. కొంతమందికి వందనాలు చెప్పి కొంతమందికి మానేయకుండా దండిస్తుండ్రో తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభా హృదయపూర్వకంగా దండిస్తుండ్రో, ప్రేమ కలిగి దండిస్తుండ్రో, వందనంలో చెప్పడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఒకరి ఏడలో ఒకరు దండిస్తుండ్రో, ప్రేమ కలిగి జీవించే యోగ్యతను దయచేయండి. మీరు ప్రేమ స్వరూపు కనుక దండిస్తుండ్రో, మేము కూడా దండిస్తుండ్రో, అందరి ఏడలో తండ్రి ప్రేమ కలిగి జీవించే యోగ్యతను దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మరొకసారి మేమందరము ప్రభా అందరికీ వందనాలు తండ్రి చెప్పే యోగ్యతను దయచేయమని ప్రభా. చిన్నలను పెద్దలను వృద్ధులను యవనస్తులను ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి చక్కగా తండ్రి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకించండి. ఆ ప్రార్థన తరగతి బలం దయచేయండి. మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రేమ మమ్మల్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక. దేవుడిచ్చిన మహావచనం బట్టి మన వల్ల దేవునికి ఘనత రావాలండి, అంతే తప్ప మన వల్ల దేవునికి ఏ చెడ్డ పేరు రాకూడదనమాట అండి. మన భూమి మీద జీవిస్తూ ఉన్నామంటే దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలండి. చక్కగా దేవుని యొక్క నామము పైన ఉండాలి తప్ప ఏమాత్రం కింద ఉండేలా మనము జీవించకూడదనమాట అండి. మనల్ని చూసి చక్కగా 10 మంది మారాలి తప్ప 10 మంది వెనక్కి వెళ్ళేలా మనము జీవించకూడదనమాట అండి. ఏమంటారు మరి? దేవుని మాట విని అందరికీ కూడా మన సహోదరుడు ఎదురుపడినప్పుడు వీళ్ళని కాకుండా అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెప్పే యోగ్యతను మనము సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు చక్కగా మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెప్పే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడు అందరినీ ప్రేమించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె మీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా
దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా వందనాలు చెప్పే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి?